దేవుడు తల్లిని సృజించాడు. ఎందుకు సృజించాడు అంటే తన బిడ్డల్ని ఎలాగా నిలబెట్టుకోవాలో, ఈ సమాజానికి లోను కాకుండా ఎట్లాగ నడిపించుకోవాలో ఒక్కొక్క స్థానానికి స్త్రీని నడిపించే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క స్థానం, ఒక స్త్రీయే ఒకరికేమో అమ్మ అవుతుంది, ఒకరికేమో చిన్నమ్మ అవుతుంది, ఒకరికేమో పెద్దమ్మ అవుతుంది, మరొకరికేమో ఇలాగ అన్ని పాత్రలు పోషించగలిగింది తల్లి. స్తోత్రం. ఇంకొందరికేమో కోడలవుతుంది, మరికొందరికి కూతురు అవుతుంది, మరికొందరికి అమ్మమ్మ అవుతుంది, మరికొందరికి నాయనమ్మ అవుతుంది. ఇలాగ అన్ని పాత్రలను పోషించుకుంటూ వెళ్తుంది ఒక స్త్రీ. అయితే దేవుడు కూడా ఒకానొక సందర్భంలో అంటాడు, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యాన్ని గమనించగలిగితే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యంలో దేవుడు కూడా ఎవరితో పోల్చుకుంటున్నాడంటే, ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించగలను. స్తోత్ర. సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరితో పోల్చుకుంటున్నాడండి? ఒక తల్లితో పోల్చుకుంటున్నాడు. ఈ లోకంలో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. తల్లి లేకపోతే తండ్రి ఏమీ నేర్పించలేడు. తల్లి గనక లేకపోతే ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలాగ మారుతుందో అందరికీ తెలిసిందే, అస్తవ్యస్తం అయిపోతుంది. అయితే ఒక్క తల్లి మాత్రమే. లోకంలో ఒక మాట ఉంది, కడుపులో తీసైనా ఉందా ఈ మాట లోకంలో? కడుపులో తీసైనా పెట్టగలిగింది ఎవరయ్యా అంటే ఒక తల్లి, అమ్మ. స్తోత్రం. అందుకే దేవుడు సాక్షాత్ ఎవరితో పోల్చుకోవటానికి ఇష్టపడుతున్నాడంటే ఒక తల్లితో పోల్చుకుంటున్నాడు. ఒక తల్లి మిమ్మల్ని ఎలాగ ఆదరిస్తుందో అలాగ నేను ఆదరించగలను. ఒక తల్లి మిమ్మల్ని ఎలాగ పోషిస్తుందో అలాగ నేను పోషించగలను. ఒక తల్లి మిమ్మల్ని ఎలాగ నడిపించగలుగుతుందో అలాగ నేను నడిపించగలను. ఒక తల్లి ఎలాగైతే మీకు బుద్ధి కుశలత నేర్పించగలుగుతుందో అలాగ నేను బుద్ధి కుశలతలు నేర్పించగలను. స్తోత్ర. ఒక తల్లి ఎలాగ లాలించగలుగుతుందో, ఒక తల్లి ఎలాగ తన కుమారుని తన కుమార్తెను గైడ్ చేయగలుగుతుందో అలాగ నా దేవుడు ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు. మన బిడ్డలు ఒక్కొక్క సమయంలో చేయలేని సందర్భాలు ఎన్నో ఎదురైనప్పుడు ఒక తల్లిగా దగ్గర కూర్చోబెట్టుకొని, తండ్రి అయితే ఈ మాటలు చెప్పలేడు, తల్లి దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తుంది, నువ్వు ఈరోజు కాకపోయినా రేపటికైనా నువ్వు ప్రయోజకుడిగా మారుతావు. ఈరోజు చేయలేకపోయినా రేపొద్దునకైనా నువ్వు ఖచ్చితంగా ఈ పని చేస్తావు. స్తోత్రం. అందుకే వాక్యంలో కూడా అంటుంది, తల్లి ఎలాగ నడుస్తుందో బిడ్డలు కూడా అదే మార్గంలో గుండా నడుస్తారు. స్తోత్రం. ఎందుకంటే లోకంలో ఒక వ్యాఖ్యానం ఉంది, మొదటి టీచర్ ఎవరంట? అది తల్లే, అమ్మే మొదటి టీచర్. అన్ని నేర్పిస్తుంది, నాన్నను అమ్మను, తర్వాత ఇక మిగతా అన్ని బాబాయను, ఇవన్నీ నేర్పించే మొదటి టీచర్ ఎవరయ్యా అంటే అమ్మ, తల్లి. ఆ తర్వాత వాడికి 5వ ఏట రాగానే ఆ తర్వాత తీసుకెళ్ళి ఏడేస్తారు, ఇక అని తట్టుకోలేక అది బడిలో వేస్తారు. ఆ బడిలో ఇక వాళ్ళు విద్య నేర్పిస్తారు. స్తోత్రం. కానీ లోక జ్ఞానాన్ని నేర్పించేది తల్లి మాత్రమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం ఈ మే నెల 2వ ఆదివారాన మదర్స్ డేగా ప్రపంచం అంతా జరుపుకుంటుంది. ఈ తల్లి పదవి దేవునితో సమానమైనదని నేను చెప్పగలుగుతాను. అందుకని ఆయన అంటున్నాడు, ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరిస్తాను. తల్లి మనసులో ఏ కల్మషం ఉండదు. బిడ్డలు ఎంతమంది అయినా ఉండని, ఒక మొదటి పుట్టినోడు, రెండో పుట్టినోడు, 3, 4, 5 ఇలాగ మొదటోడికి ఎంత ప్రేమ చూపించగలుగుతుందో తల్లి చివరి వానికి కూడా అంతే ప్రేమను చూపగలిగిద్ది. స్తోత్రం. అది ఇక ఎవరితో సాధ్యపడదు. వీడికి ఒకటి ఇస్తే ఆ చివరోడికి ఒకటి వచ్చే వరకు కష్టపడాలని ఆలోచిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లుగా నా ప్రభు ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు. ఇంకేమైనా ఉందా మాట కింద? యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. స్తోత్ర. ఆదికాండంలో మొదటి 2 అధ్యాయాల్లో 7వ మాట ఒకసారి గమనిస్తే అక్కడ దేవుడు మాట్లాడే ఏంటంటే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి
వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మయ్యాడు. స్తోత్ర. తల్లి గర్భంలో కూడా దేవుడు ఏదైతే చేశాడో, మట్టి తీసుకొని దేవుడు ఏదైతే నిర్మించాడో అదే ఆకారం తల్లి గర్భవాసములో మొదలుకొని, మొదటి నెల మొదలుకొని చాలా కేర్ఫుల్గా తన యొక్క గర్భాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తల్లి. అంతేగాని నిప్పుకోడి తెలుసా మీకు అందరికీ? నిప్పుకోడి గురించి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే వాత్సల్యత లేనిది. ఏం లేనిది? ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెట్టేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ ఏదన్నా వచ్చి ఆ గుడ్డులను పాడు చేస్తాయి అనే దిగులు చింత దానికి ఉండదంట. వాత్సల్యత లేనిది. స్తోత్ర. ఇప్పుడు ఇలాగ ఎడారి ఉందనుకోండి, ఆ ఎడారిలో అలాగే గుడ్డు పెట్టేస్తుందంట. ఇక వేరే జంతువు వచ్చి ఆ గుడ్డును పాడు చేస్తుంది. ఇలాగా ఈ గుడ్డుని ఆఖరికి తాబేలుని మీరు గమనించారా? తాబేలుని మీరు ఎప్పుడైనా చూస్తే సముద్రంలో నుంచి బయటకు వచ్చి ఒక గొంతుని ఏర్పాటు చేసుకుని ఆ గొంతులో గుడ్డులన్నీ పెట్టేసి ఆ గొంతును మరలా వెనక 2 కాళ్ళతో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగా తల్లి ఏం చేస్తుంది అంటే తన బిడ్డను గర్భవాసమున పడినది మొదలుకొని చాలా జాగ్రత్తగా ఆహార నియమాలు మార్చేస్తారు కొంతమంది. స్తోత్రం. ఎన్నడూ లేనిది జీడిపప్పు స్టార్ట్ చేస్తారు. ఏ పప్పు? ఎప్పుడు లేనిది నానబెడతారు కొన్ని పప్పులు. స్తోత్రం. ఎప్పుడు లేనిది బిళ్ళల మీద బిళ్ళలు, బిళ్ళల మీద బిళ్ళలు మింగుతారు. ఇక ఏం బిళ్ళలయ్యి? కాల్షియం అని చెప్పేందయ్యా ఆ రకంగా బిళ్ళలు తెచ్చి. స్తోత్రం. ఐరన్ ట్యాబ్లెట్లని, కాల్షియం ట్యాబ్లెట్లని చెప్పవేందక్క? ఆ రకంగా అందరికి ఇస్తావు బిళ్ళలు, వాడ్లు పంచుతావు. స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా తన బిడ్డను ఆనాటి నుంచి, అది ఉంటుందో పోతుందో కూడా తెలియని సందర్భంలో కూడా తనకు ఒక ప్రేమ ఆనాటి నుంచే ప్రారంభమైపోతుంది. స్తోత్రం. ఈ లోకంలో తల్లి ప్రేమ దేవుడు అందుకే పోల్చుకున్నాడు. నేనే మీకు తల్లిగా ఆదరించగలుగుతాను, తల్లిగా మారగలుగుతాను, తల్లిగా చేయగలుగుతాడు ఆయన ఏదైనా. స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయం 20వ వాక్యం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం అదే ఆదికాండంలో 3వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. ఆదాము హవ్వకు హవ్వ అని పేరు పెట్టాడు. జీవము కలిగిన ప్రతిదానికి తల్లి. చేయించి అప్పుడు దేవుడైన యెహోవా ఒక్కని వంటి వాడయ్యాడు. అని ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏదైనా తోటల నుంచి పంపివేస్తూ చిట్ట చివరిలో ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆదాము అవ్వకి ఏమి ఇస్తున్నాడంటే తల్లిగా ఏం చేస్తున్నాడు? తల్లిగా మార్చాడు ఆయన. స్తోత్రం. అప్పటి వరకు అవేమీ లేవు, కానీ ఆనాటి నుంచి ప్రభు చెప్పిన మాట ఏంటంటే జీవము కలిగిన ప్రతిదానికి ఆవిడేమైంది? తల్లి అయింది. ఇప్పుడు ఒక కుక్కను పెంచుకున్నావు అనుకోండి, లేకపోతే మరొకటి పెంచుకున్నావు అనుకోండి, నీవు దానికి ఏమవుతావు? ఇప్పుడు నువ్వు కనవు దాన్ని. బాగా చెప్పావు. స్తోత్రం. యజమాని అంటే యజమాని అని పిలవం కదా, ఏమని పిలుస్తాం? అదిగో మీ నాన్న ఆడ ఉన్నాడు బా, కుక్కకు చెప్పిద్ది. స్తోత్రం. ఎవరికి చెప్పిద్ది? అదిగో నీ కొడుకు నీ తమ్ముడు ఆడున్నాడు. ఎవరికి? మరే కనకపోయినా కూడా ఏదో ఒక బాంధవ్యం. స్తోత్రం. అలాగే ఇది ఈనాటిలో వచ్చింది కాదు, వాక్యంలో మాట్లాడుతున్న మాట. ప్రతిదానికి, జీవం ఉన్న ప్రతిదానికి, నిశ్వాసలు పీల్చుకుంటున్నటువంటి ప్రతిదానికి ఆమె ఏమైంది? తల్లిగా మారింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నాసికా రంధ్రములో ఊదినప్పుడు, జీవాత్మ కలిగినప్పుడు
కొంతమంది కొన్ని మాటలు చెప్తారు. 3వ నెల వస్తే దేవుడు ఏం పోస్తాడు? 3వ నెలలో 3rd మంత్లో హార్ట్ బీట్ స్టార్ట్ అవుద్ది, పిండానికి ఊపిరి పోస్తాడు దేవుడు. స్తోత్రం. నాసికా రంధ్రాల్లో దేవుడు ఊదినప్పుడు మనకు గర్భవాసములు పడినటువంటి 3వ నెలలో దేవుడు ఏం చేస్తాడట? ఊపిరి పోస్తాడు. స్తోత్ర. నిర్గమాకాండంలో 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఫరో కుమార్తె ఆమెతో, పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పాలిచ్చి పెంచింది. చాలు నాన్న. స్తోత్ర. ఇక్కడ ఈవిడ కనలేదు, కానీ ఆ బిడ్డకి ఏం చేస్తుంది? ఇదిగో పాలిచ్చి పెంచమని మరొక తల్లికి పురమాయిస్తుంది. ఆ బిడ్డను పెంచింది, ఆ బిడ్డను పెద్ద చేసింది, ఆ బిడ్డకి విద్యాభ్యాసాలు నేర్పించింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది ఒక్క శ్రీమూర్తంలోనే ఉంటుంది అట్టి ప్రేమ. కనకపోయినా కొంతమంది ఉంటారులేండి, దాన్ని నేను ఒప్పుకుంటా, రాకాసోళ్ళు. స్తోత్రం. కొంతమంది ఉంటారులేండి, అందరు కాదు. కానీ కొందరైతే ఎవరి బిడ్డ అయితే అన్నట్లుగా ప్రవర్తించి ప్రతి బిడ్డను తన బిడ్డలాగే భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బిడ్డని పెంచి పోషించడానికి ఒక తల్లిని ఏర్పాటు చేసింది. ఆ బిడ్డకు బాగోగులు చూడటానికి నేను వెళ్ళాను, ఆ ప్రాంతంలోనికి వెళ్ళాను. ఆ నైలు నది ప్రాంతం అంతా ప్రయాణం చేసినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఫోటో మాదిరిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రాంతంలో దొరికిన తర్వాత తీసుకొని వెళ్ళి రాజభవనంలో, వీడు ఎవడో దొరికిన కొడుకు, దొరికినోడు కాబట్టి సైనికుడికి ఇద్దాం అనుకోలేదు. అనుకున్నారా? మనలో అయితే అనుకుంటుందంట పద్మ. స్తోత్రం. హల్లెలూయా. మనలో అయితే ఖచ్చితంగా ఏదో ఒక వ్యత్యాసం చూపుతాం, కానీ ఆ తల్లిలో ఎలాంటి వ్యత్యాసం లేకుండా పాలిచ్చి పెంచడానికి ఒక తల్లిని ఏర్పాటు చేసి, ఆ పాలు మరిచిన తర్వాత తన కుమారుడి వలె పిలవబడ్డాడు రాజ్యంలో. స్తోత్ర. హల్లెలూయా. ఎలాంటి విభేదం చూపలేదు. అది ఒక స్త్రీకే సాధ్యపడుతుంది. అందుకనే దేవుడు ఎవరితో పోల్చుకున్నాడు నాన్న? తల్లితో పోల్చుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో 26వ వాక్యాన్ని ఒకసారి గమనించండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వాక్యం. తల్లి ఇంకేం చేస్తుంది? తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. స్తోత్ర. నీ బిడ్డలకు తల్లిగా నీవేం బోధించాలంటే, జ్ఞానము కలిగిన నీ నోరు తెరవాలి, నీ ఉపదేశం నేర్పించాలి. కృప కలిగిన ఉపదేశం అది. స్తోత్రం చెప్పండి. ఏం కలిగిన? బిడ్డలకి నువ్వు చక్కగా పెంచగలిగిన తల్లిగా నువ్వు ఉండాలి. నీ బిడ్డలను మంచి జ్ఞానంతో ఎదిగించగలిగిన తల్లిగా నువ్వు ఉండాలి. స్తోత్ర. ఈ లోకంలో జ్ఞానం లేకపోతే దేనికి పనికిరారు. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో అసలు దేనికి పనిచేయరు. కారణం, జ్ఞానం లేకపోతే ఎక్కడో అడుగును నిలబడాలి, లేకపోతే వెనకాల నిలబడాలి, లేకపోతే అసలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత చివరాఖరిలో వెళ్ళాలి. స్తోత్ర. అందుకనే ఆనాటి కాలం మొదలుకొని ఈనాటి వరకు ఎడ్యుకేషన్కి బాగా ఏం పెరిగింది? ఎడ్యుకేషన్కి డిమాండ్ పెరిగిపోయింది. ఎల్కేజీ చదివేవాడికి ఎంత, యూకేజీ చదివేవాడికి ఎంత, ఏమండి 1వ తరగతి చదివేవాడికి ఎంత? మన టైంలో ఒకసారి చెప్పండి, మనకి ఎల్కేజీ ఉందా? మనకి యూకేజీ ఉందా? ఏ కేజీ లేదు మనకి. స్తోత్ర. 1వ తరగతి. అసలు ఇప్పుడు ఉండే యూకేజీ పిల్లలు బుక్స్ చూస్తుంటే 10వ తరగతిలో కూడా ఇన్ని పుస్తకాలు తీసుకోవాలేదుగా నేను అనుకుంటున్నాను. స్తోత్రం. పాపం వాళ్ళు ఆ బ్యాగ్ వేసుకొని మోసుకుంటా నడువంత వంగిపోకుండా
మళ్ళీ ముందుకెట్ట ఎర్రబడి ఆడు ఈడ్చుకుంటా ఆ బ్యాగుని, ఓ కష్టాలన్నీ సత్తనపల్లి కష్టాలన్నీ ఈడే మోస్తున్నట్టుగా. స్తోత్రం. చూడండి, చదువుకు జ్ఞానానికి ఎంత డిమాండ్ పెరిగిపోయింది లోకంలో. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు కృపగల ఉపదేశం నీ బిడ్డలకు బోధించగలగాలి. స్తోత్రం. కొంతమంది పిల్లలే కానీ నోరు తెరిస్తే అండి, ఇప్పుడు నవ్వండి, కొంతమంది పిల్లలు నోరు తెరిస్తే చెప్పరేంటి, అస్సలు మీరేం వినలేదు ఎప్పుడు పిల్లల నోట. మీరు ఎప్పుడు అన్ని కృపగల ఉపదేశాలే విన్నారా? స్తోత్రం చెప్పడం. సరే హల్లెలూయా. అసలు ఆ మాటలు పెద్దోళ్ళకు కూడా రాబోయ్ గారు. అట్లాంటి లావు మాటలు మాట్లాడుతున్నాడయ్యా. ఏంటి అంట? లావు మాటలు మాట్లాడుతున్నాడయ్యా. స్తోత్రం. పిల్లలే, ఎవరిల్లు? పిల్లలే. 5వ తరగతి, 3వ తరగతి, 2వ తరగతి చదివేవాడు, ఆఖరికి యూకేజీకి మాటలు వచ్చి బడికి వెళ్ళేవాడు కూడా, యాడికి వెళ్తున్నావంటే నీకెందుకో, ఓరే నేనేం అడిగారా, యాడికి వెళ్తున్నావురా నీకెందుకో అంటాడు ఆడు. ఇంక 2 రోజులు స్కూల్కి పోయి కనుక వచ్చాడంటే, అంగన్వాడి కేంద్రంలో పడ్డాడంటే అంగన్వాడి ఈడిదైపోద్ది. మొత్తాన్ని ఎవడిని గెలవనీడాడా. స్తోత్రం. గుడ్డికి పోతే గుడ్డి ఇచ్చిందాక తిడతాడు. వామ్మో, ఇవన్నీ మనం వినలేము అనుకుంటున్నామా? స్తోత్రం. పిల్లలు అలాగా తయారైపోయారు. కారణం ఏంటంటే, తల్లి చక్కనైన ఉపదేశం చేయాలి నీ పిల్లలకి. స్తోత్రం. మంచి జ్ఞానంతో నీ బిడ్డలు నింపబడును గాక. కృప కలిగిన ఉపదేశము నువ్వు నేర్పించినట్లుగా నీవు నోరు తెరచుదువు గాక. హల్లెలూయా. బుద్ధి జ్ఞానాన్ని నీ బిడ్డలకి ఏం చేయాలి? నువ్వు నేర్పించాలి. దైవ సన్నిధిలో కూర్చోటం నేర్పించాలి. స్కూల్లో మరి ఆ రోజే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాడు అనుకోండి స్కూలు. ఏ స్కూలు? ఏదో ఒక స్కూలు. వెళ్ళిపోద్ది తల్లి, వెళ్ళిపోయి ఆడే కూర్చొని పడిగాపులు కాస్తుంటుంది. ఏడుతున్నాడా, అరే అని తీసుకొస్తుంది. ఎంత ప్రేమ చూడండి. చాలామంది పిల్లల మీద ఎంత ప్రేమ వలకపోస్తారో. స్తోత్రం. అదే వాడు చిన్న ఏదన్నా అన్పార్లమెంటరీ యూజ్ చేసాడంటే మళ్ళీ ఏంటి అనకూడదని చెప్పడం మానేసి, ఏది మళ్ళీ అప్పుడు బలి అంటున్నావురా. స్తోత్రం. అంటే ప్రోత్సాహం ఎక్కడి నుంచి కలుగుతుంది వీడికి? ఇంట్లో నుంచే. ఇంక ఇంట్లోనే ప్రోత్సాహం మంచిగా ఉన్నప్పుడు ఇక బయట ఎవడి మాట వాడు వినడు. స్తోత్రం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లులుగా మీరు మంచి ఉపదేశం మీ బిడ్డలకు చేయుదురుగాక. జ్ఞానవంతమైన బిడ్డలుగా ఎదిగించాలంటే మొదటి పాత్ర తల్లి పోషించాలి. స్తోత్రం. తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యం. బిడ్డల విషయంలో, బిడ్డలను పెంచే విషయంలో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యం. వాడికి 5 సంవత్సరాలు వచ్చి వాడు స్కూల్కి వెళ్ళే వరకు కూడా తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వాడు పెరిగేదే ఆమె ఒడిలో. ఇక ఆ నాన్న దగ్గరకు రాడు, ఎవరి దగ్గరికి పోతే ఏడుస్తాడు. అమ్మని చూడంగానే మళ్ళీ అమ్మకాడకు పోవాలంటాడు. స్తోత్రం. మీ పిల్లలు ఎంత వయసు కలిగిన వారైనా కృప కలిగిన ఉపదేశం మీరు బోధించుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట, మంచి మాట ఉంది చూడండి. దేవుడిచ్చే జ్ఞానం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరు యందు గుప్తమై ఉన్నాయి? నా దేవుని యందు గుప్తమై ఉన్నప్పుడు నువ్వు ఎవరి గురించి పరిచయం చేయాలి? దేవుని గురించి పరిచయం చేయాలి. నీ బిడ్డలకు మొట్టమొదటిగా నువ్వు పరిచయం చేయాల్సింది ఎవరో తెలుసా? బాబాయ్ చిన్నాన్నను, మంచిదే. దానితో పాటు దేవుణ్ణి కూడా నువ్వు పరిచయం చేయాలా. స్తోత్రం చెప్పండి. దానితో పాటు వాక్యంలో మాట్లాడినట్టుగా కృపగల ఉపదేశాన్ని నీ బిడ్డలకు ఏం చేయాలా? బోధించాలి. నీవు బోధించకపోతే బయట ప్రజలు ఎవరు నీ బిడ్డలకి బోధించరు. నీవే చెప్పాలి జ్ఞానాన్ని. బిడ్డలు పెద్దవారు అవుతున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తారు తల్లిదండ్రులు. అలాంటి జాగ్రత్తలు ఎదుగుతున్నప్పుడు కాదు, చిన్ననాటి నుంచే ఉండాలి. స్తోత్రం. అదే స్కూల్లోకి వెళ్ళంగానే ఒకటి రాస్తాడు కొటేషన్, మొక్కై వంగనేది. స్కూల్లో రాస్తారు ఇలాంటి మాటలు, ఇలాంటి వర్డ్స్ రాస్తారు. మొక్కై వంగంది పెద్ద అయినాక
ఇప్పుడు తెలియదులే పాస్టర్ గారు, ఇప్పుడు వాడికి 5వ సంవత్సరమేగా, ఏబిసిడీలు కూడా సరిగ్గా రాలేదు, 7వ సంవత్సరానికి అయితే కొద్దిగా జ్ఞానం వచ్చిందండి, అప్పుడు చెబుతాను నేను. స్తోత్రం. ఎప్పుడు చెప్పిద్దంట? అప్పుడు చెప్పిద్దంట 7వ సంవత్సరంలో, 5వ సంవత్సరంలో. అప్పుడు నువ్వు చెప్పేది ఏంటే? ఆడి ఎనడో. స్తోత్రం. ఎప్పటి నుంచి ప్రారంభించాలి నాన్న? వాడికి జ్ఞానం తెలుస్తున్న వేళ నువ్వు అమ్మా అని పిలిపించుకుంటున్నావే, ఆనాటి నుంచే నా ప్రభువును నువ్వు పరిచయం చేయదువుగాక. హల్లెలూయా. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, పాలు విడిచిన తోడనే సమయాలను ఎక్కడ విడిచిపెట్టింది? ఎక్కడ విడిచిపెట్టింది? తన తల్లి దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది, దేవుని పరిచయం చేసింది. స్తోత్ర. కాబట్టి నీ బిడ్డలకు, తల్లులైనటువంటి మీ అందరికీ దైవజీనునిగా మనవి, కృపగలిగిన మాటలే మీరు మాట్లాడండి. ఎన్నడు చస్తావురా అనబాకండి. స్తోత్ర. కొంతమంది తిడుతుంటారు, ఎన్నడు చస్తావురా నువ్వు? సన్నాసోడా. సన్నాసోడా అంటే అర్థం ఏంటి? ఎన్నడు చస్తావురా అంటే అర్థం ఏంటి? కడుపును పుట్టిన బిడ్డలకు కృపగలిగిన మాటలను నేర్పించు. కోపం వస్తే బెత్తం తీసుకో. దేవుడే చెప్పాడు, బెత్తం వాడని కుమారుడు ఏమైపోతాడు? స్తోత్ర. బెత్తం తీసుకో, వాడు. కానీ మాటలతో యుద్ధం వద్దు. స్తోత్ర. ఆ మాటలు వాడి జీవితంలో ఒకవేళ ఫలిస్తాయేమో, తల్లిగా వాడి గురించి నువ్వు ఆశీర్వాదపు మాటలే మాట్లాడాలి. ఒక మాట చదువుకుందాం, వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 37వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదువుకుందాం. యెరూషలేమా 23:37 అమ్మా. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో, అలాగునను నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉన్నాను, కానీ మీరు వల్లకపోతిరి. స్తోత్ర. కోడి ఎలాగైతే తన బిడ్డలను, చెప్పండి, తన బిడ్డలను పోషించుకోవడానికి, రక్షించుకోవడానికి తన రెక్కలు చాపిది వారిని దాచిపెడతదో, అలాగ దేవుడు ఏం చేయాలనుకున్నాడంట? చేర్చుకోవాలనుకున్నాడంట. కానీ వారు ఏమవ్వలేదంట? వల్లకపోయారు, వినలేదు, దేవుని మాటలు వారు ఆలకించలేదు. స్తోత్ర. అందుకనే వాక్యంలో రాయబడుతున్న మాట ఏంటంటే, ఆయన అందుకే మాట్లాడుతున్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను. స్తోత్ర. నా ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రసవించినప్పుడు ఆ గడియ చాలా వేదన, చాలా వేదన. అవునా? ఆ ప్రసవ గడియల్లో చాలా వేదన పడి బిడ్డను కనుక్కుని, ఆ బిడ్డను నువ్వు ఎలాగ పెంచుకోవాలి? ఆ ప్రసవ వేదన అంతా ఆ బిడ్డను చూడంగానే ఏమైంది అంటారండి? అసలు ఆ బిడ్డను చూడంగానే ప్రసవ వేదన అంతా, అప్పుడు దాకా కేకలేస్తారు, అరుస్తారు, తిట్టించుకుంటారు, కాసేపు వీళ్ళతో తిట్టించుకుంటారు, వాళ్ళతో తిట్టించుకుంటారు, లోపల అరుసులతో తిట్టించుకుంటారు. స్తోత్రం. తిట్టించుకున్న వాళ్ళు ఉన్నారు కదా. స్తోత్రం. తిట్టించుకుంటారు. తిట్టించుకొని ఆ బిడ్డను చూడంగానే అన్నీ ఏమైపోతాయి? మాయమైపోతాయి, మరిచిపోతారు. కారణం ఆ బిడ్డ మీద ప్రేమ. అందుకని వాడు ఎదుగుతున్నప్పుడు కూడా నీవు ఆదరించినట్లుగా దేవుని పరిచయం చేసి దేవుని ఆదరణలోనికి నీ బిడ్డలను నీవు నడిపించదువుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. స్వేచ్ఛార్పణలు అర్పించుకుందాం.